హలో అండి, వెల్కమ్ టు వరాహి కుకింగ్ అండ్ DIY. ఈరోజు సమ్మర్ అంటేనే మనకి మామిడికాయలతో పాటు ఆవకాయ కదా. ఈరోజు పక్కా ఆంధ్ర స్టైల్ ఆవకాయ పచ్చడి ఎలా పట్టుకోవాలో చూద్దాం. దానికి ముందుగా బాగా ముదిరినవి మామిడికాయలు పుల్లగా ఉండేవి తీసుకుని ఇలా తొడియాలు తీసి వాటర్లో వేసేసి నైట్ అంతా వదిలేయండి. ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ ఎల్లుల్లిపాయలు తీసుకుని ఇలా చితక్కొట్టేసి ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేయాలి. వేసి ఎండలో పెట్టేసుకోండి. నేను ఇక్కడ 1.5 kg ఎల్లుల్లిపాయలు తీసుకున్నాను. ఇట్లా కలిపేసి ఒక గంట ఎండలో పెడితే మనకి ఎల్లుల్లిపాయలు త్వరగా పొట్టు వచ్చేస్తుంది. అన్నిటికన్నా పెద్ద పని మనకి ఆవకాయ పచ్చడికి ఎల్లుల్లిపాయలు వలుసుకోవడమే. ఇప్పుడు మనం నైటే నీళ్ళల్లో వేసి పెట్టుకున్న మామిడికాయలు తీసుకుని బట్ట మీద వేసేయండి. కాటన్ క్లాత్ మీద వేసి ఎక్కడా తడి లేకుండా శుభ్రంగా తుడుచుకోవాలి. ఇప్పుడు దీన్ని కట్ చేసుకునేది ఎలా అంటే కత్తిపీటతో అయినా చేసుకోవచ్చు, లేదా మామిడికాయలు కట్ చేసే కట్టర్ ఉంటుంది కదా, దాంతో అయినా కట్ చేసుకోవచ్చు. మా అత్త అయితే కత్తిపీటతోనే కట్ చేసేస్తున్నారు. ఇలా మధ్యలో కట్ చేసి జీడి తీయాలి. జీడి కింద మనకి ఇంకో లేయర్ ఉంటుంది, తెల్లగా పొట్టులాగా వస్తుందన్నమాట. ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నాను కదా, అలా అది కూడా కంప్లీట్గా ఇట్లా గీకేసుకోవాలి. అది ఉంటే కనుక మనకి మామిడికాయ ముక్క త్వరగా మెత్తపడుతుందంట. ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నారు చూడండి, మా అత్త అలా అదంతా తీసేసి క్లాత్తో తుడిసి అన్నీ పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ ముక్కను మళ్ళీ మధ్యలో కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని ముక్కలు మీ ఇష్టమైన సైజులో కట్ చేసుకోవచ్చు. మేమైతే కొంచెం పెద్ద ముక్కలే కట్ చేస్తున్నాము, ఎందుకంటే ఊరిన తర్వాత చిన్నగా అవుతాయి అన్నమాట. పెద్ద పెద్ద ముక్కలే కట్ చేస్తున్నాము. మీకు ఈ మామిడికాయలు కట్ చేసుకునేటప్పుడు కొంచెం లేత వచ్చినా లేదా కొంచెం పండిని వచ్చినా కానీ పక్కన పెట్టుకోండి. దాంట్లో ఇంకో పచ్చడి ఎలా చేసుకోవాలో, తురుము పచ్చడి ఎలా చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇలా తురుము పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ తవ్వ తీసుకున్నాను. ఇది మా అమ్మమ్మ నుంచి ఉంది. ఇది లేకపోతే కనుక మీరు గ్లాస్ అయినా తీసుకోవచ్చు. నేను ఈ తవ్వతో 8 తవ్వల ముక్కలు తీసుకున్నాను. ఇలా నిండా కొలుచుకోవాలన్నమాట ముక్కలు. 8 తవ్వలు. ఇప్పుడు 8 తవ్వలు కొలిచి పక్కన పెట్టేసుకోండి. పక్కన పెట్టి బట్ట మీదే ఉంచేసేయండి అలాగే ఫ్యాన్ గాలికి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకి ఆవాలు పొడి, మెంతి పొడి ఎలా చేసుకోవాలో చూద్దాము. వెల్లుల్లిపాయలు కూడా ఇలా నూనె రాసి పెట్టాం కదా, ఇలా పిసికితే కనుక మనకి పొట్టు త్వరగా వచ్చేస్తుంది. వచ్చినవన్నీ పక్కన ఏరు పెట్టేసుకోవచ్చు. రానివి మాత్రం మనం మిక్సీకి వేసుకోవాలి, ఎందుకంటే ఆ మామిడికాయ పచ్చడిలో ఎల్లుల్లిపాయ పేస్ట్ కూడా కొంచెం కలుపుతాం కదా. ఇలా ఎల్లుల్లిపాయలు క్లీన్ చేసుకోవడం కూడా ఆయిల్ రాసి పెడితే ఇలా ఈజీ అవుతుందన్నమాట. చూసారా, ఇలా వచ్చేస్తాయి అన్నమాట. ఇప్పుడు ఒక మూకుడు తీసుకుని దాంట్లో 250 grams మెంతులు, అంటే ఒక పెద్ద గ్లాస్ తీసుకున్నాను నేను. సన్న మంట మీద బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తిప్పుతూ ఉండాలి, మాడనివ్వద్దు మెంతులు. ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత పొయ్యి ఆఫ్ చేసేసి మనం ఏ గ్లాస్తో అయితే మెంతులు తీసుకున్నామో అదే గ్లాస్తో ఆవాలు వేసేయండి. 2 గ్లాసులు వేయాలి ఆవాలు. ఒక మెంతి పిండి అయితే 2 ఆవు పిండి కలిపేసి పక్కన పెట్టేసేయండి. బాగా చల్లారిన తర్వాత మిక్సీకి వేసి జల్లెడ పట్టుకోవాలి. జల్లెడ పట్టుకుంటే బాగా మెత్తగా వస్తుంది. జల్లెడ పట్టుకుని పక్కన పెట్టేసుకోండి. మీ పిండి మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం కొంచెం ఆవకాయ పచ్చడి ఈజీగా కలిపేసుకోవచ్చు. తురుము పచ్చడి అన్నాను కదా, అదైతే ఇంకా ఈజీగా కలిపేసుకోవచ్చు. ఈ పిండి రెడీ ఉంటే కనుక జల్లిచ్చింది కింద వచ్చింది కూడా మళ్ళీ కలిపి మళ్ళీ ఇంకొకసారి మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా జల్లించుకుని పక్కన పెట్టేసుకోండి. ఇందాక మనం ముక్కలు తీసుకున్నాం కదా 8 తవ్వలు, అవన్నీ ఫస్ట్ ఒక పెద్ద గిన్నెలోకి, మనకి మామిడికాయ పచ్చడి కలపడానికి వీలయ్యే గిన్నెలోకి వేసేసుకుని పసుపు వేయాలి ఫస్ట్. తర్వాత పచ్చిమెంతులు ఒక 2 గుప్పులు వేయండి. తర్వాత తవ్వ అన్నాను కదా, ఆ తవ్వ నిండా కారం, 8 తవ్వలకి ఒకటి కారం వేసుకోవాలి. నిండా వేసుకోవాలి. మనం ముక్కలు ఎలా నిండా వేసుకున్నామో అలాగే నిండా వేసుకోవాలి. ఇప్పుడు మెంతిపిండి, ఆవు పిండి కలిపింది ఒకటి, అంటే ఒక మెంతులకి 2 ఆవాలు వేసి వేయించుకుని పొడి చేసుకున్నాం కదా, అది కూడా ఇలా నిండా తీసుకుని వేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు, కల్లుప్పు, సాల్ట్ వేయద్దు ఎప్పుడైనా. ఆవకాయ పచ్చడికి కల్లుప్పు వేస్తేనే మంచిది. కల్లుప్పు నిండా వేయకూడదు, సగం కన్నా కొంచెం ఎక్కువ వేసుకోండి. ఉప్పు మనకి 3 days తర్వాత సరిపోతే అప్పుడు వేసుకోవచ్చు. ఇప్పుడు వెల్లుల్లిపాయలు, నేను ఇక్కడ ఒక 1/2 kg వరకు వేసేస్తున్నాను వెల్లుల్లిపాయలు. ఇప్పుడు ఒక 150 grams ఎల్లుల్లిపాయల పేస్ట్, ఇందాక పొట్టు రాని ఉంటాయి కదా, దాంట్లో 150 grams వెల్లుల్లిపాయల పేస్ట్ కూడా వేసి అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇవన్నీ బాగా కలిసిన తర్వాత 8 తవ్వలకి 1.5 లీటర్ వరకు ఆయిల్ పడుతుంది. పల్లీల ఆయిల్ వేస్తున్నాను ఇక్కడ నేను.
గానుగుది పల్లీల ఆయిల్ వేస్తున్నాను, లేదా నువ్వుల నూనె అయినా వేసుకోవచ్చు, ఎవరిష్టం వాళ్ళది. అంతా బాగా కలిపేసేయాలి. చేతితో కలిపితేనే బాగా కలుస్తుంది. కలిపేసి మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. 3 డేస్ ఇదే గిన్నెలో ఉంచుకోవాలండి. 3 డేస్ పొద్దున సాయంత్రం కలుపుతూ ఉండాలి, లేకపోతే ఉప్పు కరగదనమాట. పొద్దున సాయంత్రం ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. చూసారా ఎంత లోపలికి వెళ్ళిపోయిందో. థర్డ్ డే మాత్రం ఒకసారి బాగా అంతా కలుపుకొని నూనె సరిపోలేదు అనుకుంటే మాత్రం ఇంకొంచెం ఒక 1/2 లీటర్ వరకు నూనె యాడ్ చేసుకొని జాడీలో పెట్టుకుంటే మనకి 1 ఇయర్ చక్కగా ఆవకాయ రెడీ అయిపోయినట్టే. ఇలా కలిపేసిన తర్వాత మిగిలిన గిన్నెలో ఇలా అన్నం కలిపేసుకుని తింటే సూపర్ ఉంటుంది కదండి. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని కొత్త ఆవకాయ వేసుకొని తింటే సూపర్ ఉంటుంది. ఇప్పుడు టేస్ట్ చూసి ఉప్పు సరిపోతే కనుక మళ్ళీ కొంచెం కలుపుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. ఇది కొలతలు ఒక్కొక్కరిదే ఒక్కొక్క రకం కాబట్టి నేను కింద ఏమీ రాయట్లేదు, అందుకే వాయిస్ ఓవర్ ఒకటే ఇస్తున్నాను. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు, షేర్ చేయడం మర్చిపోవద్దు, లైక్ చేయడం కూడా మర్చిపోవద్దు. లైక్ చాలా ఇంపార్టెంట్. నా వీడియోస్ మీరు ఎన్ని లైక్స్ ఇస్తే అంత రీచ్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.